సమస్య ఉన్నప్పుడు ప్రతిపక్షాలు వస్తారు, ప్రజా సంఘాలు వస్తాయి, అందరూ వస్తారు. సమస్య ఉంది కాబట్టే వస్తారు. సో సమస్య క్రియేట్ చేయడానికి వచ్చారు అని చెప్పి సీఎం అనుకుంటున్నారు దురదృష్టవశాత్తు. సో ఏ సమస్య లేని దాన్ని ఎవరు వచ్చినా క్రియేట్ చేయలేరు. ఆల్రెడీ సమస్య ఉంది, ఒక పెద్ద పెయిన్ ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళని అందరూ పెద్దవాళ్ళండి. నేను దీని మీద ఒక స్టోరీ కూడా చేశాను నా ఛానల్లో. అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలంతా ఫారెన్లో ఉంటారు, వేరే రాష్ట్రాల్లో ఉంటారు. అండ్ మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి ఏ స్టేట్ అయినా తీసుకోండి, ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎందుకంటే ఇదంతా ఆర్మీ ఏరియా కాబట్టి అన్ని రాష్ట్రాల జనము ఇక్కడ ఉంటారు. అదట్టు పెద్దవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. సో వాళ్ళకి పెద్ద పెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్తే ఇక్కడ వీళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయి వాళ్ళ లైఫ్ ప్రశాంతంగా అన్నీ సెట్ చేసుకొని ప్రశాంతంగా గడపడానికే ఇక్కడ తీసుకొని ఉంటారు, ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికైనా కొంచెం దూరం ఇదే మేము సేమ్ ఇలాగే మీకు కట్టిస్తాము అంటే కూడా సగం మంది అమ్ముకొని పోతారు, సగం మంది భయపడిపోతారు. సంథింగ్ డిస్ట్రక్షన్ అయితే జరిగిపోతుంది. ఈ యాజ్ ఇట్ ఈస్గా ఈ లైఫ్ అక్కడ కొనసాగదు. అది చాలామందికి నిద్ర పట్టకుండా చేస్తుంది. చాలా పెయిన్ఫుల్ కండిషన్లో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కంటిన్యూ వాళ్ళకి ఇదే అనమాట. వాళ్ళు వాకింగ్కి వచ్చినా మాట్లాడినా వాళ్ళు ఇదే మాట్లాడతారు ఎప్పుడు. అందుకని ఈరోజు ఇక్కడ ధర్నా అంటే ఫస్ట్ వచ్చి వాళ్ళే కూర్చున్నారు చూడండి.